దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటం 6వ రోజు కొనసాగుతోంది. కాసేపట్లో రైతులతో కేంద్ర ప్రభుత్వం 4వ దఫా చర్చలు జరపనుంది. ఈ చర్చల్లో కేంద్రం నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 13న ఢిల్లీలో చలో నినాదంపై రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో సుమారు 200 మంది రైతులు సంఘాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులతో ఇప్పటికీ 3 సార్లు చర్చలు జరిపింది. ఇక డిమాండ్ల సాధనే లక్ష్యంగా వివిధ రాష్ట్రాల అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలోనే రైతులను ఢిల్లీలోకి రానియకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మరోసారి అన్నదాతలు ఢిల్లీకి మెగా మార్చ్ నిర్వహించడంతో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేట్లు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలతో పాటు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు ర్యాలీలుగా, పాదయాత్రలుగా, ట్రాక్టర్లపై ఢిల్లీకి కదిలిన రైతులు సరిహద్దులను ఛేదించుకుని దేశ రాజధానిలోకి అడుగుపెట్టారు. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ దాడుల్లో పలువురు రైతులు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా వెనుకంజ వేసేది లేదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో జరిగిన చర్చల్లో ఎటువంటి విధాన నిర్ణయాలను మంత్రులు ప్రకటించలేదు. దీంతో ఈ రోజు చర్చలు కీలకం కానున్నాయి. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ నేడు జరిగే 4వ దఫా చర్చల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.